ఈ టెంపుల్ చరిత్ర వచ్చేసి ఇది 1000 సంవత్సరాల టెంపుల్. అంటే 100,000 ఇయర్స్ ఈ టెంపుల్ చరిత్ర అయితే ఉంది. ఇది కాకతీయ పీరియడ్లోని ఈ టెంపుల్ ప్రతిష్ఠింపబడింది అనమాట. శివగంగా పేరుతో శివుడు, అలాగే మన గంగాదేవి అంటే కోనేరు రూపంలో మన గంగాదేవి, అలాగే రాజరాజేశ్వరి, ఆ శివాలయం కింద రాజరాజేశ్వరి అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ఒక టైంలో ఔరంగజేబ్ ఈ టెంపుల్ని అంటే కంప్లీట్గా డిస్ట్రాయ్ చేద్దామని చెప్పేసి దండయాత్ర చేశాడు. కాకపోతే దీంట్లో సక్సెస్ఫుల్ కాలేదు. స్థితిలో అవస్థలో టెంపుల్ ఉన్న దాన్ని ఇక్కడ గ్రామస్తులందరూ కలిసి డెవలప్మెంట్ అనేది చేశారు. టెంపుల్ అనేది కొత్తగా కనిపిస్తుంది. అదంతా ఏంటంటే పాత ఉన్న స్టోన్స్ పైన కొద్దిగా రెనోవేట్ చేసి టెంపుల్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారనమాట. సో క్లీనప్ చేసే ప్రాసెస్లో ఇక్కడ స్వయంభూగా అమ్మవారు కనిపించినారు. ఆ హెడ్ మాస్టర్కి ఇక్కడ కొన్ని కళలు రావడము, కొన్ని డ్రీమ్స్ రావడము, అంటే ఇక్కడ శివాలయం శివుని ప్రతిష్ఠించాలని చెప్పేసి ఒక కళలు రావడము అలాంటివి జరిగినప్పుడు అతను వాళ్ళ స్టూడెంట్స్తో కలిసి ఇక్కడ శివలింగంని ప్రతిష్ఠించారనమాట. ఇంకోటి మెయిన్ విశిష్ట ఈ టెంపుల్ ఏంటంటే అరుణాచలంలో మనము 8 లింగాలను దర్శనం చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి మనకి 16 లింగాలు ఉంటాయి. అలాగే ప్రతి ఒకేషన్స్లో లైక్ స్పెషల్ డేస్లలో కూడా ఇక్కడ హోమాలు జపాలు అంటే ఇక్కడ ఆలయం కమిటీ మెంబర్స్ వాళ్ళు ఇక్కడ ఆ యాక్టివిటీని కూడా రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. కంప్లీట్గా ఈ వీడియో చూడండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మెయిన్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సనాతన్ సత్సంగ్ ది ఇన్నర్ బ్లిస్. ఈరోజు మనం దర్శించుకున్న టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ శివగంగా రాజరాజేశ్వరి టెంపుల్. ఈ టెంపుల్ లొకేషన్ వచ్చేసి మనకి మహేశ్వరం మండలం, హైదరాబాద్ నుంచి ఒక 34 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. నేను కంప్లీట్ లొకేషన్ వచ్చేసి వీడియోలో నేను కొంచెం చూపిస్తాను. అంటే మనకి తుక్కుగూడ క్రాస్ రోడ్ నుంచి స్ట్రైట్ అంటే శ్రీశైలం వెళ్ళే హైవేలో కొద్దిగా 3 కిలోమీటర్స్ ముందు వచ్చిన తర్వాత రైట్ సైడ్లో మనకి ఒక కమాన్ కనిపిస్తుంది. అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంటే మహేశ్వరం మండలం డైరెక్షన్. నేను అక్కడ నుంచి టెంపుల్ వరకు నేను రూట్ చూస్తాను. అండ్ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు ఫాలో చేసి టెంపుల్ దర్శించుకోవచ్చు. ఈ టెంపుల్ చరిత్ర వచ్చేసి ఇది 1000 సంవత్సరాల టెంపుల్. అంటే 100,000 ఇయర్స్ ఈ టెంపుల్ చరిత్ర అయితే ఉంది. ఇది కాకతీయ పీరియడ్లోని ఈ టెంపుల్ ప్రతిష్ఠింపబడింది అనమాట. సో ఇక్కడ మనకి మెయిన్గా ఆ శివుడు, శివగంగా పేరుతో శివుడు, అలాగే మన గంగాదేవి అంటే కోనేరు రూపంలో మన గంగాదేవి, అలాగే రాజరాజేశ్వరి, ఆ శివాలయం కింద రాజరాజేశ్వరి అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ఇక్కడ మెయిన్ స్టోరీ ఏంటంటే ఒక టైంలో ఔరంగజేబ్ ఈ టెంపుల్ని అంటే కంప్లీట్గా డిస్ట్రాయ్ చేద్దామని చెప్పేసి దండయాత్ర చేశాడు. కాకపోతే అతను సఫలం ఆయన దీంట్లో సక్సెస్ఫుల్ కాలేదు. సో అప్పుడున్న కొంచెం అంటే స్థితిలో అవస్థలో టెంపుల్ ఉన్న దాన్ని ఇక్కడ గ్రామస్తులందరూ కలిసి డెవలప్మెంట్ అనేది చేశారు. సో ఇప్పుడు మనం చూసే ఈ రెనోవేషన్ అంటే ఇప్పుడు మనం చూస్తే కొంచెం టెంపుల్ అనేది కొత్తగా కనిపిస్తుంది. అదంతా ఏంటంటే పాత ఉన్న స్టోన్స్ పైన కొద్దిగా రెనోవేట్ చేసి టెంపుల్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారనమాట. సో ఇప్పుడు మనకి ఆ పాత స్టోన్స్ కనిపించవు, కాకపోతే అవి దానికి ప్యాచప్ చేసి కవరప్ చేశారు. సో ఇది ఆల్మోస్ట్ 1000 ఇయర్స్ టెంపుల్. ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్. అండ్ ఇక్కడ గ్రామస్తులు ఎప్పుడైతే ఈ కోనేరుని క్లీనప్ చేస్తున్నారు అంటే కోనేరు ఎంతో కొద్దిగా
బ్లాకిష్ అయిపోయి పొల్యూషన్ అయిపోయి అంతా మొత్తం వాటర్ అంతా చెడిపోయింది. సో క్లీనప్ చేసే ప్రాసెస్లో ఇక్కడ స్వయంభూగా అమ్మవారు కనిపించినారు. సో ఇప్పుడు మనం దర్శించుకునే అమ్మవారు వెనుక భాగంలో ఆ కొండ పైన అమ్మవారు నెలకొని ఉన్నారు. సో మనకి డైరెక్ట్గా ఆ రూపం మనకి కనిపించదు, వీళ్ళు ప్రతిష్ఠించిన అమ్మవారు అయితే మనకు కనిపిస్తారు. సో మనం ఆ వెనుక ఉన్న అమ్మవారిని అయితే మనం దర్శించుకోలేము. సో ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారు ఉన్నారు. అలాగే ఇక్కడ గ్రామస్తులోని ఒక హెడ్ మాస్టర్, అతని పేరు నాకు ఎగ్జాక్ట్ తెలియదు, బట్ నేను వీడియోలోకి వెళ్ళి తెలుసుకొని చెప్తాను. ఆ హెడ్ మాస్టర్కి ఇక్కడ కొన్ని కళలు రావడము, కొన్ని డ్రీమ్స్ రావడము, అంటే ఇక్కడ శివాలయం శివుని ప్రతిష్ఠించాలని చెప్పేసి ఒక కళలు రావడము అలాంటివి జరిగినప్పుడు అతను వాళ్ళ స్టూడెంట్స్తో కలిసి ఇక్కడ శివలింగంని ప్రతిష్ఠించారనమాట. సో ఇది ఆల్మోస్ట్ 1980లో చెన్నారెడ్డి పీరియడ్లోని చెన్నారెడ్డి ఆధ్వర్యంలో ఆ గవర్నమెంట్ కొద్ది సపోర్ట్ ఇచ్చి ఈ టెంపుల్ని రీకన్స్ట్రక్ట్ చేశారు. అలాగే ఇక్కడ శివలింగంని ప్రతిష్ఠించారనమాట. సో ఇది ఇప్పుడున్న ఇక్కడ ఉన్న ఈ టెంపుల్ చరిత్ర కంప్లీట్ గా. అండ్ అరుణాచలంలో మనం ఇంకోటి మెయిన్ విశిష్ట ఈ టెంపుల్ ఏంటంటే, అరుణాచలంలో మనము 8 లింగాలను దర్శనం చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి మనకి 16 లింగాలు ఉంటాయి. సో ప్రతి ఒక్క లింగం విశిష్ట ఏంటి, ఆ లింగం పేరేంటి, ఆ లింగం ఏంటి అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్ గా చూపిస్తాను. సో మీరు ఎండ్ వరకు ఈ కంప్లీట్ వీడియో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ చాలా పవర్ఫుల్ టెంపుల్. సో చాలా ఏన్షియంట్ టెంపుల్. సో బేసికలీ సనాతన్ సత్సంగ్ మెయిన్ మోటో మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో మీరు లాస్ట్ వీడియో మీరు చూస్తుంటే మీకు అంటే నా ఛానల్లో అన్ని ఆల్మోస్ట్ ఏన్షియంట్ టెంపుల్స్ మేము కవర్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్క టెంపుల్ మేము చూపించేది అన్ని ఏన్షియంట్ టెంపుల్స్ ఉంటాయి, చాలా పవర్ఫుల్ టెంపుల్స్ ఉంటాయి, స్వయంభూ టెంపుల్స్ ఉంటాయి. సో ఇక్కడ కూడా మీరు అలాంటి ఒక దర్శనం అయితే మీరు చేసుకోబోతారు. అండ్ ప్రతి ఒక్క స్పెషల్ ఒకేషన్స్లోను, అంటే శివరాత్రి, నవరాత్రి, అమావాస్య రోజు, సో ప్రతి ఆదివారం ఇక్కడ అన్నదానం ఉంటుంది. అలాగే ప్రతి ఒకేషన్స్లో లైక్ స్పెషల్ డేస్లలో కూడా ఇక్కడ హోమాలు జపాలు అంటే ఇక్కడ ఆలయం కమిటీ మెంబర్స్ వాళ్ళు ఇక్కడ ఆ యాక్టివిటీని కూడా రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు. అంటే మీరు ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్న స్పెషల్ ఒకేషన్స్ లో మీరు ఇక్కడికి వచ్చి కూడా మీరు హోమాలు పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మనకి 2 ఉపాలయాలు ఉంటాయి. ఒకటి వినాయకుడు ఉపాలయం ఎంట్రన్స్ లోనే మనకు ఉంటుంది, అలాగే నాగదేవత ఉపాలయం కూడా మనకి ఎంట్రన్స్ లోనే కనిపిస్తుంది. సో వాళ్ళిద్దరు దర్శనం చేసుకున్న తర్వాత మనం మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ లోకి వెళ్తాము. సో అక్కడ ఫస్ట్ ఈ 16 లింగాలని దర్శనం చేసుకున్న తర్వాత, అంటే టెంపుల్ చుట్టూ 16 లింగాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిన తర్వాత మీరు కంప్లీట్ గా చూడకపోతారు. సో ఇది కంప్లీట్ గా మీరు దర్శనం చేసుకున్న తర్వాత మెయిన్ శివగంగా లింగంని మనం దర్శించుకోవాలి. కింద అమ్మవారు ఉంటారు, అమ్మవారిని కూడా దర్శించుకోవాలి. సో కంప్లీట్ గా ఈ వీడియో చూడండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మెయిన్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి రికమెండ్ అవుతుంది యూట్యూబ్లో. సో తద్వారా చాలా మందికి ఈ టెంపుల్ ఉంది అండ్ ఈ టెంపుల్ విశేషాలు ఏంటి కూడా మనం 10 మందికి తెలిసిన వాళ్ళం అవుతాము. సో ప్లీజ్ మీ హెల్ప్, మీ సహకారం కూడా మాకు కావాలి. సో ప్లీజ్ లైక్ ది వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ Sanatan Satsang, the inner bliss. Now we will get into the video. Thank you.
ఈ ఆలయంలో మనకి కంఫర్టబుల్గా మనకి పార్కింగ్ అవైలబుల్ ఉంది. చాలా స్పేషియస్గా ఉంటుంది. సో బోత్ కార్ వీలర్ అండ్ టూ వీలర్కి చాలా బాగుంటుంది. సో మనం వెహికల్ పార్కింగ్ చేసుకున్న తర్వాత మొదటిగా మనం వినాయకుడి దర్శనం చేసుకోవాలి. సో 2 ఉపాలయాలు ఉన్నాయి. ఒకటి వినాయకుడు, అలాగే నాగదేవత అమ్మవారు ఉంటారు. సో మొదటిగా మనము వినాయకుడి దర్శనం చేసుకున్న తర్వాత నాగదేవత దర్శనం చేసుకొని మెయిన్ ఎంట్రన్స్ వైపు మనము వెళ్ళాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం దర్శించుకోపోతున్నాము నాగదేవత అమ్మవారు. సో ఈ 2 ఉపాలయాలు దర్శనం చేసుకున్న తర్వాత మనం మెయిన్ టెంపుల్కి ఎంటర్ అవుతాం. చూసేది నా వెనుక ఇది మెయిన్ ద్వారం అన్నమాట. సో ఇక్కడ నుంచి మీకు స్ట్రైట్ గా శివుడు దర్శనం ఇస్తారు. సో మెయిన్ శివలింగం అక్కడ ఉంటుంది. సో మనం అది దర్శించిన ముందు మనం ఇక్కడ ఎంటర్ కాగానే లెఫ్ట్ నుంచి మనకి అన్ని శివలింగాలు ఉంటాయి అన్నమాట. 16 శివలింగాలు ఎంత ముందు చెప్పినట్టుగా 16 శివలింగాలు ఉంటాయి. సో ఇలా అని లెఫ్ట్ అంతా రౌండ్ గా తిరిగేసి మనం ఇలా వస్తాం అన్నమాట. సో టోటల్ గా 16 శివలింగాలు దర్శనం చేసుకొని అప్పుడు మనం ఇక్కడ మెయిన్ శివాలయంలోకి ఎంటర్ అయ్యి అక్కడ దర్శించుకొని మళ్ళీ మనం కింద అమ్మవారిని దర్శించుకోవాలి. సో ఇవన్నీ ఎలా దర్శనం చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను, రండి. ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్ అయిన తర్వాత మనకి ఇమీడియట్ లెఫ్ట్ లో ఈ దారి కనిపిస్తుంది. సో ఈ దారి వైపున మీకు 16 లింగాలు నంబరింగ్ చేసి ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క లింగం పైన స్వామివారి పేరు కూడా మెన్షన్ చేసి ఉంది. సో మీరు 16 లింగాలు ఇలా రౌండ్ గా దర్శనం చేసుకొని, మీరు చూస్తున్నారు కదా, కంప్లీట్ గా ఇట్లా రౌండ్ గా అన్ని శివలింగాలు దర్శనం చేసుకొని మళ్ళీ ఈ వే నుంచి మీరు రావాలి అన్నమాట. మొదటగా మనం దర్శించుకుంటుంది అమరేశ్వరుడిని. ఈ లింగాన్ని ఇంద్రదేవుడు ప్రతిష్ఠించారు. ఏదైతే దేవతలు శక్తులు కోల్పోయినారో తారకసురు ద్వారా ఆ శక్తులని మళ్ళీ పొందడానికి ఈ లింగాన్ని ప్రతిష్ఠించారు. ఏ మానవుడైతే ఈ లింగాన్ని పూజిస్తారో వాళ్ళకి మోక్ష ద్వారం జరుగుతుంది. అలాగే సర్వ రోగ నివారణ కూడా జరుగుతుంది. మనం దర్శించుకుపోతున్న లింగం వచ్చేసి అమృతేశ్వరుడు. ఈ లింగం ఒక కాస్మిక్ బ్యాలెన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఒక క్రియేషన్ అండ్ రీజనరేషన్ ఒక సింబాలిక్ గా ఉంది. ఈ లింగాన్ని పూజించడం వలన మనశ్శాంతి అలాగే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. ఇప్పుడు దర్శించకపోతున్న లింగం పేరు వచ్చేసి గంగాధేశ్వరుడు. ఈ లింగాన్ని పూజించడం వలన మనకి మనశుద్ధి, ఆత్మశుద్ధి అలాగే బుద్ధి కూడా శుద్ధి జరుగుతుంది. ఎందుకు అంటే గంగాదేవి ఒక ప్యూరిఫైకి సింబాలిక్గా ఉంటుంది. సో ఈ లింగాన్ని పూజించడం వలన మానవుడికి చాలా లాభాలు ఉంటాయి. నెక్స్ట్ లింగం వచ్చేసి మాణికేశ్వరుడు. ఈ లింగాన్ని పూజించడం వలన భక్తిలో ఉండే శక్తిని మనం పొందగలుగుతాము. ఎందుకు అంటే ఈ లింగాన్ని పూజించడం వలన మనలో ఉండే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ చాలా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో దీని వలన ఎవరైనా భక్తిలో ఉండే వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి.
మనం ఈ 16 లింగాలు దర్శనం చేసే క్రమంలో ఈ ఆలయంలో మనకి చాలా దేవి దేవతల మూర్తులు కూడా కనిపిస్తాయి. సో ఆ మూర్తులను కూడా మనం దర్శించుకుంటూ ఈ లింగాలను కూడా దర్శించుకోవచ్చు. ఇప్పుడు మనం దర్శనం చేసుకున్న లింగం పేరు వచ్చేసి ఇష్టాకామేశ్వరుడు. ఈ లింగాన్ని పూజించడం వలన మానవులి ఒక ఇష్ట కోరికలని ఆ స్వామివారు నెరవేరుస్తూ ఉంటారు. మానవులకి ఉన్న కోరికలు కానివ్వండి, వాళ్ళ ఇష్టాలు కానివ్వండి, ఏ కోరిక అయినా ఈ లింగం పూజించడం వలన వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. అలాగే మనకి ఇక్కడ వినాయకుడు, అలాగే నెమలి పైన అమ్మవారు కూడా దర్శనమిస్తారు. ఇప్పుడు మనం దర్శనం చేసుకున్న ఈ లింగం పేరు వచ్చేసి ముక్తేశ్వరుడు. ఈ ముక్తేశ్వర లింగాన్ని మనం పూజించుకుంటే మోక్ష ప్రదానం జరుగుతుంది. మోక్ష ద్వారం అనేది ఆ భక్తులకి అనుగ్రహిస్తారు ఈ స్వామివారు. అలాగే బాడీలో ఉన్న చక్రాస్ని యాక్టివేట్ చేయాలి అనుకున్న వాళ్ళు, అలాగే కుండలి ఎనర్జీస్ని యాక్టివేట్ చేసుకున్న వాళ్ళు ఈ లింగాన్ని పూజించవచ్చు. నెక్స్ట్ లింగం పేరు వచ్చేసి శ్రీ కాళహస్తేశ్వరుడు. ఈ లింగాన్ని పూజించడం వలన రాహు కేతుల నెగటివ్ ఎఫెక్ట్స్ని నివారణ చేసుకోవచ్చు. ఈ లింగాన్ని వాయులింగం కూడా మనకి మన ట్రెడిషన్లో చెప్పబడి ఉంది. ఈ లింగం పేరు వచ్చేసి ఏకాంబరేశ్వరుడు. ఈ లింగాన్ని పూజించడం వలన భక్తులకి ఒక స్థిరత్వం, అలాగే ఒక మెంటల్ స్టెబిలిటీ అండ్ స్ట్రెంగ్త్ని ఆ దేవాదిదేవ్ ప్రసాదిస్తారు. అలాగే పురాణ కథనంలో పార్వతీదేవి ఒక మామిడి చెట్టు కింద మట్టితో తయారు చేసిన లింగాన్ని పూజించడం వలన దీన్ని పృథ్వీ లింగం కూడా అనవచ్చు. ఇక్కడ మనం మరొక విషయం చెప్పుకోవాలి. ఈ లింగాన్ని దర్శనం చేసుకున్న దారిలో మనకి చాలా దేవతల మూర్తులు కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళని కూడా దర్శనం చేసుకుంటూ అక్కడ లింగాలని దర్శనం చేసుకున్న ఒక అనుభూతియే చాలా వేరేగా ఉంటుంది. చాలా ఒక మంచి ఎక్స్పీరియన్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా అలాంటి అనుభవాన్ని ఇక్కడ మీరు పొందవచ్చు. ఈ లింగం పేరు వచ్చేసి మహానందేశ్వరుడు, a symbolic of purity. ఈ లింగం పేరు వచ్చేసి అమరేశ్వరుడు. ఈ లింగాన్ని కూడా ఇంద్రదేవుడు ప్రతిష్ఠించారని మన హిందూ మైథాలజీలో చెప్పబడి ఉంది. ఈ లింగాన్ని పూజిస్తే కూడా భక్తులకి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు మనం దర్శించుకుని పోతున్నది కాశీపతేశ్వరుడు. ఈ లింగానికి ప్రత్యేకత ఏంటంటే సాక్షాత్తు ఆ కాశీ విశ్వేశ్వరుడు కొలువై ఉన్నారు ఈ లింగంలో. ఎవరైనా ఈ లింగానికి అభిషేకం చేస్తే సాక్షాత్తు ఆ కాశీ విశ్వేశ్వరుడు అనుగ్రహం పొందినట్టే. ఈ లింగం పేరు వచ్చేసి మంగళ గౌరీశ్వరుడు. భక్తులు ఈ స్వామివారిని పూజించడం వలన వాళ్ళు స్టార్ట్ చేసిన ఏ కార్యక్రమం కానివ్వండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా మంగళప్రదాయంగా ఉంటుంది. ఈ స్వామివారు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులని తొలగిస్తారు. ఇప్పుడు మరిన్ని లింగాలని దర్శనం చేసుకుందాము రండి. ఇప్పుడు చూడబోయే లింగం పేరు వచ్చేసి హరిహరేశ్వరుడు.
దీంట్లో హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు. ఈ లింగానికి విష్ణుతత్వం, శివతత్వం రెండు ఉంటాయి. కనుక భక్తులు ఎవరైనా పూజిస్తే చాలా విశేషమైన అనుగ్రహం పొందుతారు. ఇప్పుడు చూసబోయే లింగం పేరు వచ్చేసి మల్లేశ్వరుడు. మల్లేశ్వరుడిని మల్లికార్జున స్వామి కూడా అంటారు. ఈ లింగంకి వచ్చేసి శివశక్తి స్వరూపంగా మనం భక్తులు పూజించుకుంటారు. ఈ లింగాన్ని పూజించిన ద్వారా భక్తులకి విశేషమైన అనుగ్రహం పొందుతారు. ఇప్పుడు మనం చూసే లింగం పేరు వచ్చేసి ఆదిముక్తేశ్వరుడు. ఆదిముక్తేశ్వరుడు అంటే ఆది అంటే బిగినింగ్, అంటే ఇది డైరెక్ట్గా లార్డ్ శివాన్ని రెఫర్ చేస్తుంది. ఎక్కడి నుంచి అయితే లిబరేషన్ అంటే మోక్షం ప్రసాదిస్తారో అది రెఫర్ చేస్తుంది లార్డ్ శివ. ఈ లింగాన్ని ఎవరైనా భక్తులు పూజిస్తే శ్రద్ధా భక్తులతో వాళ్ళకి డెత్ అండ్ బర్త్ అంటే జననం అండ్ మరణం నుంచి మోక్షం పొందుతారు. అంటే బర్త్ అనే రీసైకిల్ నుంచి ముక్తి వస్తుంది. ఇప్పుడు చూసేపోయే లింగం పేరు వచ్చేసి అఘోరేశ్వరుడు. ఈ లింగానికి అఘోరి తత్వం అనేది ఉంటుంది. ఈ లింగంకి ఎవరైనా పూజిస్తే కనుక వాళ్ళకి భయం అనేది ఉండదు, భయం నాశనం అయిపోతుంది. అలాగే ప్రాస్పెరిటీ, మెంటల్ స్టెబిలిటీ, స్పిరిచువల్ గోల్ చాలా బాగుంటుంది. ఈ లింగాన్ని నిరంతరం అభిషేకం చేస్తే భక్తులకి చాలా బాగుంటుంది. సో ఇక్కడ వరకు మీరు కంప్లీట్గా 16 లింగాలని మీరు దర్శించుకున్న వాళ్ళు అవుతారు. సో కంప్లీట్గా ఈ 16 దర్శనం చేసుకున్న తర్వాత లింగాలని మీరు మళ్ళీ మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడికి వస్తారన్నమాట. సో మళ్ళీ ఈ స్పాట్కి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ మెయిన్ ద్వారం వైపు అక్కడ ఆ శివుని మీరు దర్శించుకోవచ్చు.
శివ ఆలయంలో దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఈ లెఫ్ట్కి వస్తే ఈ కింద వైపున మీకు అమ్మవారు దర్శనం ఇస్తారు. సో మనం వెళ్ళి అమ్మవారిని కూడా దర్శనం చేసుకుంటాం. ఓకే, ఈ దారిన వైపు వెళ్తే మనకి ఆ రాజరాజేశ్వరి అమ్మవారు దర్శనం ఇస్తారు. అలాగే మనకి కంటికి కనిపిస్తున్న కోనేరు కూడా మనకి ఇక్కడ దర్శనం ఇస్తుంది. దాంతోపాటు ఇక్కడ చాలా హవన్ కుండీలు కూడా మనకి కనిపిస్తుంది. అంటే స్పెషల్ ఒకేషన్స్లో ఇక్కడ హోమాలు కూడా జరుగుతుంది. నేను చూపించే దారిలో వెళ్ళి మనము ఇప్పుడు అమ్మవారి దర్శనము అనుగ్రహం తీసుకుందాము. ఇక్కడ మనం చూస్తుంది కోనేరు. మనం ఈ కోనేరుని గంగాదేవి రూపంలో కూడా మనం భావిస్తున్నాము. అందుకోసమే ఈ ప్రదేశాన్ని శివగంగా రాజరాజేశ్వరి పేరుతో కూడా పిలుస్తున్నాము. దయచేసి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ కోనేరులో ఎటువంటి ప్లాస్టిక్స్ కవర్ కానివ్వండి, వాటర్ బాటిల్స్ కానివ్వండి దీంట్లో వేయకండి. దయచేసి అవి యూస్ చేయడం ఇక్కడ అవాయిడ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే చేపలకి ఏదైనా ఫుడ్ మీరు పెట్టాలి అనుకున్నప్పుడు అక్కడ ఉండే స్వామీజీ వారి పర్మిషన్ మీరు తీసుకోండి. ఇప్పుడు మనం కంప్లీట్ టెంపుల్ టూర్ అయితే చేసుకున్నాం కదా, కంప్లీట్ చేసుకున్నాము. అలాగే ఇక్కడ ఆ శివుడి దర్శనము, రాజరాజేశ్వరి దర్శనం కూడా చేసుకున్నాము. సో మీకు కూడా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మెయిన్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. మీరు కూడా ఈ టెంపుల్ కి విజిట్ చేసి మీ ఫ్యామిలీతో వచ్చేసి ఇక్కడ ఒకవేళ మీరు హోమం కానీ జపాలు కానీ చేయాలనుకుంటే ప్రతి ఒక్క ఒకేషన్స్ లో ఇక్కడ మనకి కమిటీ మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ డిస్ప్లే బోర్డు కూడా ఉంటుంది. సో మీరు అది చూసుకొని మీరు ఆ యాక్టివిటీని కూడా ఇక్కడ పర్ఫామ్ చేసుకోవచ్చు. ఈ టెంపుల్లో మెయిన్ ఏంటి అంటే ఇక్కడ స్వయంభూగా స్వామివారు ఉన్నారు, 16 లింగాలు ఉన్నాయి. అండ్ మెయిన్ గా ఇక్కడ ప్లెజెంట్ ఎన్వైరన్మెంట్, అంటే ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే ఎన్వైరన్మెంట్ కి మీరు చాలా అంటే చాలా అటాచ్ అయిపోతారు. సో నేను కూడా అలాంటి ఒక ఫీలింగ్ లోనే ఉన్నాను యాక్చువల్గా ఇప్పటి వరకు. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది, మనసు అయితే చాలా హాయిగా మంచిగా అనిపిస్తుంది. సో మీరు కూడా ఇలాంటి అనుభూతి చేయాలనుకుంటే డెఫినెట్ గా మహేశ్వరం మండలంలోని శ్రీ శివగంగా రాజరాజేశ్వరి టెంపుల్ కి డెఫినెట్ గా మీరు దర్శించుకోవాలి. కంప్లీట్ లొకేషన్ అండ్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో అండ్ ఇనిషియల్ స్టేజ్ లో మీకు నేను రూట్ కూడా చూపిస్తాను. సో ప్లీజ్ మీరు అది ఫాలో అయ్యి ఈ టెంపుల్ కి మీరు దర్శనం చేసుకోండి అండ్ కీప్ ఆన్ సపోర్టింగ్ అస్ సనాతన్ సత్సంగ్ ది ఇన్నర్ ప్లేస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు
సెలవు. థ్యాంక్ యూ.